అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆదేశాలు, దేశానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా తెలుపుతున్నటువంటి విధానం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఓట్ చోరీ ఏదైతే మానవత విలువలను, దేశ సమగ్రతను కాపాడటానికి ఉపయోగించేటటువంటి ఓటు హక్కుని దొంగలించబడతా ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే ఆలోచన ఈరోజు రాహుల్ గాంధీ గారి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అశ్వరాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేనున్న సారథ్యం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం మనం చేపడతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం, దేశ సమగ్రతను కాపాడాలంటే ఓటు అనేది చాలా ముఖ్యం. ఆ ఓటు నేడు దొంగిలించబడతా ఉంది. ఆ ఓటుని కాపాడుకునే దిశలో భాగంగా మరి ఈరోజు మేము చేస్తున్నటువంటి ర్యాలీ, అదేవిధంగా ఓటుని కాపాడుకునే దశలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించే విధంగా ఈరోజు ర్యాలీలో భాగంగా ఈరోజు కొవ్వొత్తిని కూడా వెలిగిస్తూ ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే మనం మన సమగ్రతను కాపాడుకోవడానికి నిర్ణయించబడినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు దొంగలించబడతా ఉంది. ఆ ఓటుని కాపాడుకునే దిశలో మనందరం బాధ్యత వహించాలి. ఏదైతే మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఓటు దొంగలించబడుతుంది అనేది ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఈరోజు ఓటుని దొంగలించబడతా ఉంది, దాన్ని కాపాడుకున్న బాధ్యతలో మనమందరం కూడా ఏకీకృతమై ఈరోజు ఓటుని సేవ్ చేయాల్సిన అవసరం మనందరం బాధ్యత ఉందనే ఆలోచనతో ఈరోజు మా కార్యక్రమం చేపడతా ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.